సో Realme X7 5G అండ్ Mi10i 5G. సో 20,000 రూపాయల బడ్జెట్ దగ్గర రెండు బెస్ట్ ఫోన్స్ అంటే ఇవి రెండు అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మీ దగ్గర 20,000 రూపాయలు ఉంటే ఈ రెండు ఫోన్స్లో నుంచి ఏ ఫోన్ కొనుక్కోవాలి అన్న కన్ఫ్యూజన్ అయితే తప్పకుండా ప్రతి ఒక్కరికి అయితే వస్తుంది. ఈవెన్ నన్ను కూడా చాలా మంది అయితే ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఈ రెండు ఫోన్స్లో ఏ ఫోన్ బెటర్ ఉంటుంది అండ్ ఏ ఫోన్ కొనుక్కుంటే మాకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అవుతుందని చాలా మంది అయితే అడుగుతున్నారు. సో అందుకోసం నేనైతే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో గైస్, ఈ వీడియోలో మనం Realme X7 5G అండ్ Mi10i 5G రెండు ఫోన్స్కి సంబంధించి కంప్లీట్ కంపారిజన్ అయితే చేద్దాం. సో దట్ ఏ ఫోన్ ఏ డిపార్ట్మెంట్లో బెస్ట్ ఉంటుంది అండ్ ఏ ఫోన్ ఎవరు కొనుక్కుంటే బెస్ట్ ఉంటుంది అని కంప్లీట్గా అయితే మనం ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో గైస్, ఒకవేళ మీరు ఈ రెండు ఫోన్స్లో నుంచి ఒక ఫోన్ కొనాలి అన్న ఆలోచన ఉన్నట్లయితే తప్పకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నా పేరు రాజేష్, మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఒకవేళ మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే తప్పకుండా వీడియోని అయితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేస్తే నాకు కాస్త మోటివేషన్ అయితే ఉంటుంది. సో మంచి కంటెంట్ ప్రిపేర్ చేయడానికి అది కాస్త బూస్ట్ లాగా అయితే పనిచేస్తుంది అనమాట. సో ఇక లేట్ చేయకుండా మనం కంపారిజన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం బిల్డ్ అండ్ డిజైన్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో ఆబ్వియస్లీ రెండు ఫోన్స్ కూడా మనకి బిల్డ్ అండ్ డిజైన్ విషయంలో చాలా వరకు డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో Mi10i చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్గా గ్లాస్ బిల్డ్తో అయితే వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో అయితే ప్రొటెక్షన్ చేసి ఉంటుంది. అండ్ చేతిలో పట్టుకున్నప్పుడు కూడా ఒక సాలిడ్ ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట. మంచి ప్రీమియం ఫోన్ యూస్ చేస్తున్న ఒక ఫీల్ అయితే మనం తప్పకుండా పొందుతామని చెప్పొచ్చు. సో అందువల్ల మనకి ఇది కొంచెం వెయిట్ కూడా అయితే అనిపిస్తూ ఉంటుంది. సో 215 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది అండ్ 9mm థిక్నెస్ తో అయితే ఈ ఫోన్ అయితే వస్తుంది అనమాట. వేరాజ్ మనకి Realme X7 చూసుకున్నట్లయితే కంప్లీట్ గా ప్లాస్టిక్ బిల్డ్ అయితే ఉంటుంది. సో ప్లాస్టిక్ బిల్డ్ ఉండడం వల్ల మనకి ఫోన్ అనేది చాలా తక్కువ వెయిట్ ఉంటుంది. కేవలం 176 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది అండ్ 8.1mm థిక్నెస్ తో అయితే వస్తుంది. సో ఆబ్వియస్లీ మనకి చాలా స్లీక్ ఉంటుంది ఫోన్ అండ్ తక్కువ వెయిట్ ఉంటుంది అండ్ లుక్స్ కూడా అయితే మనకి చాలా బాగుంటాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీళ్ళు నెబులా అనే ఒక కలర్ అయితే తీసుకొచ్చారు. అది మాత్రం లుక్స్ అయితే స్టన్నింగ్ ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఆ బిల్డ్ అండ్ డిజైన్ అనేది సబ్జెక్టు అని చెప్తాను. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫోన్ అయితే నచ్చుతూ ఉంటుంది. సో కొంతమందికి వెయిట్ ఎక్కువ ఉన్న ఫోన్స్ పెద్దగా ఇష్టం ఉండదు. బట్ కొంతమందికి ఏంటంటే సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంటే బాగుంటుందని అనుకుంటారు. సో ఇక్కడ మీ ఇష్టం అనమాట. మీకు తక్కువ వెయిట్ ఉండాలి, ప్లాస్టిక్ బాడీ అయినా పర్వాలేదు అని అనుకుంటే Realme X7కి వెళ్ళిపోవచ్చు. సో నాకు బిల్డ్ క్వాలిటీ మోస్ట్ ఇంపార్టెంట్, నాకు పెద్దగా వెయిట్ ఉన్న ప్రాబ్లం లేదు అని అనుకుంటే Mi10 అయితే చూస్ చేసుకోవచ్చు. సో పర్సనల్గా నాకైతే Mi10 అయితే బాగా నచ్చింది. ఎందుకంటే నాకు సాలిడ్ బిల్డ్ అంటే ఇష్టం. సో ఫోన్ కొంచెం వెయిట్ ఉన్న ప్రాబ్లం లేదు, బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది Mi10iలో అయితే. అంటే ఇక నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ కూడా మనం చాలా డిఫరెన్స్ అయితే నోటీస్ చేయొచ్చు. సో Mi10i చూసుకున్నట్లయితే మనకి 180Hz అడాప్టివ్ సింక్ IPS LCD ప్యానల్తో అయితే వస్తుంది. ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్ అయితే ఉంటుంది. వేరాజ్ మనకి Realme X7 చూసుకుంటే నార్మల్ 60Hz సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. మనకి 180Hz టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ఉంటుంది. సో ఇది మనకి చూసుకున్నట్లయితే 600 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ తో అయితే వస్తుంది. అదే మనకి Mi10i చూసుకున్నట్లయితే కేవలం 450 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. బట్ HDR10+ సపోర్ట్ అయితే ఉంటుంది మనకి Mi10iలో చూసుకున్నట్లయితే. సో ఆబ్వియస్లీ మనకి IPS ప్యానల్స్ కన్నా AMOLED ప్యానల్స్ మనకి కొంచెం కలర్ రిప్రొడక్షన్ బెటర్ ఉంటుంది అండ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మనకి చాలా బెటర్ ఉంటుంది AMOLED ప్యానల్స్ లో. సో ఎక్కువ మీడియా కన్జంప్షన్ చేసే వాళ్ళైతే AMOLED ప్యానల్స్ చాలా బాగుంటాయని చెప్పుకోవచ్చు. బట్ స్టిల్ గైస్, నేను Mi10i అయితే యూస్ చేశాను. సో Mi10i డిస్ప్లే కూడా మనకి సర్ప్రైజింగ్లీ సూపర్ గుడ్ ఉంటుందని చెప్పుకోవచ్చు. మనకి బ్రైట్నెస్ విషయంలో కానీ కలర్ రిప్రొడక్షన్ కానీ ముఖ్యంగా మనకి సూపర్ స్మూత్ అయితే ఉంటుంది డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ ఉండడం వల్ల. సో ఇక్కడ కూడా ఒక పర్సనల్ ప్రిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీకు AMOLED డిస్ప్లే ఇష్టం అని అనుకుంటే 60Hz రిఫ్రెష్ రేట్ ఉన్నా పర్వాలేదు, నాకు AMOLED డిస్ప్లే మాత్రమే కావాలి అని అనుకుంటే మీరు Realme X7 అయితే చూస్ చేసుకోవచ్చు. లేదు మీకు సూపర్ స్మూత్ డిస్ప్లే ఉండాలి, IPS ప్యానల్ అయినా పర్వాలేదు అని అనుకుంటే మీరు Mi10iకి అయితే వెళ్ళొచ్చు. సో అండ్ ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే సో ఇక్కడ ఇంచుమించుగా రెండు ఫోన్స్ కూడా హెడ్ టు హెడ్ కంపీట్ అయితే చేసుకోగలవు. సో Mi10i చూసుకున్నట్లయితే మనకి స్నాప్డ్రాగన్ 750G 5G ప్రాసెసర్తో అయితే వస్తుంది. అదే Realme X7 చూసుకుంటే ఫస్ట్ టైం ఇన్ ద ఇండియా అని చెప్పుకోవచ్చు MediaTek Dimensity 800U ప్రాసెసర్తో అయితే తీసుకొచ్చారు. సో Dimensity 800U చూసుకున్నట్లయితే మనకి 7nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. అదే మనకి స్నాప్డ్రాగన్ 750G చూసుకున్నట్లయితే 8nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. అండ్ ఇక CPU ఆర్కిటెక్చర్ చూసుకున్నట్లయితే రెండు కూడా మనకి అక్టోకోర్ ప్రాసెసర్స్, రెండిట్లో కూడా మనకి యూస్ చేసిన కోర్స్ సేమ్ ఉంటాయి. Cortex A77 అండ్ Cortex A55 కోర్స్ అయితే యూస్ చేశారు. బట్ ఏదైతే క్లాక్ స్పీడ్ ఉంటుందో అక్కడ మీరు కొంచెం డిఫరెన్స్ అయితే నోటీస్ చేయొచ్చు అనమాట. సో MediaTek Dimensity
డైమంసిటీ 800U లో చూసుకున్నట్లయితే రెండు పవర్ఫుల్ కార్టెక్స్ A77 కోర్స్ ఉంటాయి. క్లాక్ స్పీడ్ చూసుకున్నట్లయితే మనకి 2.4 GHz ఉంటుంది. అండ్ రిమైనింగ్ 6 కోర్స్ చూసుకుంటే కార్టెక్స్ A55 కోర్స్ ఉంటాయి. క్లాక్ స్పీడ్ చూసుకుంటే మనకి 2 GHz అయితే పెట్టారనమాట. అదే మనం 750Gలో చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి రెండు కార్టెక్స్ A77 పవర్ఫుల్ కోర్స్ అయితే ఉంటాయి. బట్ వీటి క్లాక్ స్పీడ్ చూసుకుంటే ఓన్లీ 2.2 GHz ఉంటుంది. అండ్ రిమైనింగ్ 6 పవర్ ఎఫిషియెంట్ కోర్స్ కూడా కార్టెక్స్ A55 కోర్స్ ఉంటాయి. వీటి క్లాక్ స్పీడ్ చూసుకున్నట్లయితే కేవలం 1.8 GHz ఉంటుంది. సో ఆబ్వియస్లీ మనకి ఒక 10 to 20% పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అయితే ఉంటుంది. సో CPU పర్ఫార్మెన్స్ కూడా మనకి డైమంసిటీ 800U అయితే బెస్ట్ ఉంటుంది. అండ్ సో గైస్ ఇక GPU విషయానికి వచ్చినట్లయితే డైమంసిటీ 800Uలో మనకి మ్యాలీ G57 MC3 GPU అయితే ఉంటుంది. క్లాక్ స్పీడ్ 850 MHz ఉంటుంది. అదే మనకి స్నాప్డ్రాగన్ 750Gలో చూసుకున్నట్లయితే Adreno 619 GPU ఉంటుంది. క్లాక్ స్పీడ్ చూసుకుంటే 950 MHz ఉంటుంది. సో మనకి ఇక్కడ మ్యాలీ G57 GPU కొంచెం సుపీరియర్ GPU అని చెప్పుకోవచ్చు. బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఇది కూడా మనకి అరౌండ్ ఒక 20% పర్ఫార్మెన్స్ బూస్ట్ అయితే ఉంటుంది కంపేర్ టు Adreno 619 GPU అనమాట. సో ఓవరాల్ గా కంపేర్ చేసుకున్నట్లయితే మనకి డెఫినెట్ గా స్నాప్డ్రాగన్ 750G తో కంపేర్ చేసుకున్నట్లయితే మనకి ఏదైతే మీడియాటెక్ డైమంసిటీ 800U ప్రాసెసర్ ఉంటుందో అది కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలదు అనమాట. సో మనకి డే టు డే టాస్కుల్లో అయితే మీరు పెద్దగా హ్యూజ్ డిఫరెన్స్ అయితే నోటీస్ చేయకపోవచ్చు. బట్ స్టిల్ మనకి కొంచెం పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అయితే ఉంటుంది 800Uలో అయితే. అండ్ ఈవెన్ మనకి యాంటిట్యూడ్ స్కోర్ చూసుకున్నా కానీ అండ్ మనకి గిగ్ బెంచ్ స్కోర్ చూసుకున్నా కానీ మనకి 800U అయితే కొంచెం బెటర్ ఉంటుంది 750Gతో కంపేర్ చేసుకున్నట్లయితే. అండ్ రెండు ఫోన్స్ కూడా మనకి ఇన్బుల్ట్ 5G మోడెమ్స్ తో అయితే వస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ Realme X7 మనకి డ్యూయల్ 5G సపోర్ట్ అయితే వస్తుంది. అంటే రెండు సిమ్ కార్డ్స్ లో కూడా మీరు 5G అయితే యూస్ చేసుకోవచ్చు. బట్ మనకి Mi10i చూసుకున్నట్లయితే ఓన్లీ ఒక సిమ్ లో మాత్రమే మీరు 5G అయితే యూస్ చేసుకోవచ్చు. అది కూడా ఒక చిన్న డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు అనమాట. సో ఓవరాల్ గా మనకి పర్ఫార్మెన్స్ విషయంలో Realme X7 ఒక స్టెప్ ముందుంటుందని చెప్పుకోవచ్చు. అంటే ఇక కెమెరా డిపార్ట్మెంట్ కి వచ్చినట్లయితే Realme X7 లో చూసుకున్నట్లయితే 64 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇది మనకి f1.8 అపర్చర్ తో అయితే వస్తుంది. అండ్ రిమైనింగ్ చూసుకున్నట్లయితే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అయితే ఉంటుంది. అదే మనం Mi10i కి వచ్చినట్లయితే 108 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ అయితే ఉంటుంది. సామ్సంగ్ రీసెంట్ గా లాంచ్ చేసిన సామ్సంగ్ HM2 సెన్సార్ అనమాట. సో ఇది చాలా పవర్ఫుల్ సెన్సార్ అని చెప్పుకోవచ్చు. అండ్ రిమైనింగ్ 3 సెన్సార్స్ చూసుకున్నట్లయితే మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది, 2 మెగాపిక్సెల్ డెప్త్, ఇంకా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అయితే ఉంటుంది. సో నేను పర్టికులర్ గా Mi10i ఫోన్ అయితే ఇంతకుముందు యూస్ చేయడం జరిగింది. అండ్ బ్యాక్ కెమెరా మాత్రం సూపర్ గుడ్ ఉంటుంది గైస్. మనకి ఎక్సలెంట్ ఇమేజెస్ అయితే అది ప్రొడ్యూస్ చేయగలదు. అండ్ మనకి డీటెయిల్స్ అయితే అద్భుతంగా అయితే క్యాప్చర్ చేస్తుంది. ఈవెన్ నైట్ పిక్చర్స్ కూడా అయితే మనకి Mi10iలో అద్భుతంగా వస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో తప్పకుండా 20,000 బడ్జెట్ లోనే బెస్ట్ బ్యాక్ కెమెరా ఫోన్ అని చెప్పుకోవచ్చు Mi10i మాత్రం. సో మనకి Realme X7 ఎలా ఉంటుంది అనేది ఫోన్ వచ్చాక మాత్రమే మనం జడ్జ్ చేయగలం. బట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు Mi10i కెమెరా కన్నా బెటర్ పిక్చర్స్ అయితే 100% Realme X7 అయితే షూట్ చేయలేదు అనమాట. అంటే ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే రెండు కూడా మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ తో అయితే వస్తున్నాయి. సో జనరల్ గా నాకు Xiaomi ఫ్రంట్ కెమెరా సెటప్స్ అయితే అంత గొప్పగా అయితే అనిపించవు అనమాట. సో మనకి Realme 16 మెగాపిక్సెల్ కెమెరాస్ చాలా ఫోన్స్ లో అయితే ఇంతకు ముందు చూడడం జరిగింది. సో సేమ్ మనకి Realme 6 లో ఉంటుంది, Realme 7 లో ఉంటుంది, Narzo 20 Pro లో ఉంటుంది. సో మనకి ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనమాట. కూడా మనం ఫోన్ వచ్చాక అయితే కంప్లీట్ గా అయితే నేను ఆ కెమెరా టెస్ట్ చేశాక ఒక ఒపీనియన్ అయితే మీకు ఇవ్వగలను. బట్ స్టిల్ గైస్ మనకి బ్యాక్ కెమెరా విషయంలో మాత్రం 100% Mi10i అయితే ఒక స్టెప్ ముందు ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక నెక్స్ట్ మనం బ్యాటరీ లైఫ్ విషయానికి వచ్చినట్లయితే Mi10i మనకి 4800 mAh బ్యాటరీతో వస్తుంది, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే ఉంటుంది. Realme X7 లో చూసుకున్నట్లయితే 4310 mAh బ్యాటరీతో వస్తుంది, 50 వాట్ సూపర్ డాట్ ఛార్జర్ తో అయితే వస్తుంది. సో కేవలం 18 మినిట్స్ లోనే ఇది మీకు 50% బ్యాటరీ అయితే ఛార్జ్ చేయగలదు. అండ్ Mi10i చూసుకున్నట్లయితే మీకు కొంచెం బెటర్ బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. బట్ ఫాస్ట్ ఛార్జింగ్ విషయంలో మాత్రం స్ట్రగుల్ అవుతుంది. దగ్గరగా 1 అవర్ అయితే తీసుకుంటుంది ఇది కంప్లీట్ గా మీకు ఫుల్ ఛార్జ్ అయితే చేయడానికి. సో అండ్ ఇక కొన్ని మిస్లీనియస్ ఫంక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే Realme X7 లో మనకి ఎలాంటి ఎక్స్పాండబుల్ స్టోరేజ్ ఆప్షన్ అయితే ఉండదు. అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా అయితే ఉండదు మనకి. అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా అయితే ఉండవు. అదే మనకి Mi10iలో చూసుకున్నట్లయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ అయితే ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది గైస్ ఆడియో క్వాలిటీ, బిలీవ్ మీ, నేను ఆల్రెడీ యూస్ చేశాను. సో స్పీకర్ క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ మనకి ఇవి 3.5 హెడ్ ఫోన్ జాక్ తో కూడా వస్తుంది. అండ్ మనకి IR బ్లాస్టర్ ఉంటుంది. దాంతో పాటు మనకి ఇది ఎక్స్పాండబుల్ స్టోరేజ్ ఆప్షన్ తో కూడా అయితే వస్తుంది. సో ఇవన్నీ మనకి అడిషనల్ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు Mi10iలో. అండ్ ఇక ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే Mi10i 6GB RAM 128GB మోడల్ 22,000 రూపాయలు అయితే ఉంటుంది. అదే మనకి సేమ్ 6GB RAM 128GB మోడల్ Realme X7 చూసుకున్నట్లయితే 20,000 రూపాయలు అయితే ఉంటుంది. సో ఇప్పుడు సింపుల్ గా ఒక వర్డిక్ట్ ఇవ్వాలంటే గైస్, ఒకవేళ మీకు సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉండాలి, ఎక్సలెంట్ సూపర్ స్మూత్ డిస్ప్లే ఉండాలి, మంచి బ్యాక్ కెమెరా ఉండాలి, అండ్ మీకు కొంచెం బెటర్ బ్యాటరీ లైఫ్ ఉండాలి అని అనుకుంటే మాత్రం మీరు Mi10i అయితే చూస్ చేసుకోండి. లేదు మీకు సూపర్ స్లిమ్ అండ్ స్లీక్ ఫోన్ ఉండాలి, AMOLED డిస్ప్లే ఉండాలి,
అండ్ మీకు డీసెంట్ కెమెరా సెటప్ ఉండాలి, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉండాలి అని అనుకుంటే మాత్రం మీరు రియల్మీ X7 అయితే చూస్ చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ 2000 రూపాయలు సేవ్ అవుతాయి రియల్మీ X7 చూస్ చేసుకున్నట్లయితే. ఆబ్వియస్లీ మీకు బెటర్ డిస్ప్లే దొరుకుతుంది అండ్ మీకు బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్ దొరుకుతుంది అండ్ సూపర్ స్లిమ్ ఫోన్ అయితే మీరు యూస్ చేయొచ్చు అనమాట. సో ఓవరాల్గా అయితే మీ ప్రిఫరెన్స్కి తగ్గట్టు మీరు ఈ రెండిట్లో ఒక ఫోన్ అయితే చూస్ చేసుకోవచ్చు. బట్ రెండు కూడా మీకు 20,000 ప్రైస్ దగ్గర అద్భుతమైన ఫోన్స్ అని చెప్తాను గైస్ నేనైతే. సో అది రియల్మీ X7 అండ్ Mi10i 5Gకి సంబంధించి కంప్లీట్ కంపారిజన్ అయితే. ఐ హోప్ ఇప్పుడు మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చేసిందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీ అంతటి మీరే ఈ రెండు ఫోన్స్లో నుంచి ఒక ఫోన్ అయితే పిక్ చేసుకోగలరు. సో మీ పిక్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజేష్ signing off.